వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ యూ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే గూగుల్ షీట్స్. ఈ గూగుల్ షీట్స్ని మనం W3 స్కూల్స్ ప్లాట్ఫామ్ని యూస్ చేసి డీటెయిల్గా నేర్చుకుందాం స్టెప్ బై స్టెప్. సో ఎక్కడ వీడియోని ఫార్వర్డ్ చేయొద్దు, అలాగే స్కిప్ చేయొద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, అసలు మనం ఈ గూగుల్ షీట్స్ని GS అనే షార్ట్కట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో గూగుల్ షీట్స్ అనే అసలు మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఇది గూగుల్ షీట్స్ అనేవి ఎక్కువగా వైడ్గా యూజ్ చేసే స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఒక పవర్ఫుల్ టూల్ అనమాట. ఎందుకు అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి కంప్లీట్ చేయాలి అంటే మనకి ఈ గూగుల్ షీట్స్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ లాగా యూజ్ అవుతుంది. సో మనం ఈ W3 స్కూల్స్లోనే ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే, ఈ W3 స్కూల్స్ని యూజ్ చేసి మనం నేర్చుకుంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ అనేది క్లియర్ కట్గా నేర్చుకోవచ్చు. సో మనకి ప్రతి చోట కూడా ఎగ్జాంపుల్స్ అనేవి క్లియర్గా ఇస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి ఏంటి అంటే ఎట్ ఏ టైం మనం లెర్నింగ్ అవుతూ ఉంటుంది, అట్లాగే మనకి ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. సో అసలు మనం గూగుల్ షీట్స్ అనేది నేర్చుకోవడానికి దానివల్ల అసలు యూజ్ ఏంటి, అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి? మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు వై, వాట్, వేర్ అనే మెయిన్ థింగ్స్ అనేవి మర్చిపోవద్దు. ఎందుకు అంటే దాని ద్వారానే మనకు నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ వై, ఎందుకు మనం గూగుల్ షీట్స్ నేర్చుకోవాలి అంటే, ఇది ఇది చాలా ఎక్కువగా యూజ్ చేసే స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లో డేటా అనాలిటిక్స్ ఎక్కడెక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు అంటే, డేటా అనాలిటిక్స్ చేయడానికి, ప్రాజెక్ట్ మేనేజ్ చేయడానికి, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్స్ ఇలాంటివి చేసే ప్రతి చోట కూడా మనకి ఈ గూగుల్ షీట్సే యూజ్ అవుతూ ఉంటాయి. సో సో అందుకే మనం స్ప్రెడ్షీట్స్కి స్ప్రెడ్షీట్స్ ఆర్ గూగుల్ షీట్స్ అనే వాటికి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో అసలు గూగుల్ షీట్ అంటే ఏంటి? ఇందాక మనం వై, ఎందుకు నేర్చుకోవాలి అనేది చూసాం. ఇప్పుడు అసలు ఎందుకు, అసలు అంటే ఏంటి అనేది చూద్దాం. ఇట్ ఈస్ ఎ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ డెవలప్డ్ బై గూగుల్ దీన్ని డెవలప్ చేసిందనమాట. ఈ గూగుల్ షీట్స్ అనేది ఏంటి అంటే, డేటాని కాలమ్స్ అండ్ రోస్ లాగా ఆర్గనైజ్ చేసి మన మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేవి ఈజీగా చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఎందులో రన్ అవుతుంది అంటే వెబ్ బ్రౌజర్లో రన్ అవుతుంది. సో వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి, ఈ టర్మ్స్ ఏంటి అని ఏం డిఫికల్ట్గా ఫీల్ అవ్వద్దు, నేను క్లారిటీగా చెప్తానమాట. సో ఫస్ట్ వర్షన్ ఆఫ్ గూగుల్ షీట్ అనేది 2006లో రిలీజ్ చేశారు. సో ఏ కేసెస్లో మనం ఈ గూగుల్ షీట్స్ని యూజ్ చేస్తాము అంటే, ఎనాలిసిస్, డేటా ఎంట్రీ, డేటా మేనేజ్మెంట్, అకౌంటింగ్, బడ్జెటింగ్, డేటా అనాలిసిస్, విజువల్ అండ్ గ్రాఫ్స్, ప్రోగ్రామింగ్, ఫైనాన్షియల్ మోడలింగ్ అండ్ మచ్ మోర్. మీన్స్ ఒక్క చిన్నది అని కాదు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డాట్ ఇచ్చి ఆ డాట్ కంప్లీట్ షీట్ అంతా రావాలి అన్నా కూడా ఈజీగా డేటా ఎంట్రీ చేయాలన్నా, అకౌంటింగ్స్ చేయాలన్నా, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో థౌజండ్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి మనకి ఈజీగా రావడానికి ఈ గూగుల్ షీట్స్ అనేవి యూజ్ అవుతుంది. సో మనం గూగుల్ షీట్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మీకు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను. ఇదేంటి, మోస్ట్ పాపులర్ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్లోనే మోస్ట్ పాపులర్ అనమాట. సో దాన్ని యూజ్ చేసి మనం లెర్న్ చేయొచ్చు, అలాగే ఈజీగా వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో మనం ఇది ఒక్క చిన్న చోట అని కాదు, బోత్ వర్క్లోను, ఎవ్రీడే లైఫ్లోను, ఫ్యామిలీ బడ్జెట్స్లోను మనం ఎక్కడంటే అక్కడ ఈ స్ప్రెడ్షీట్స్ని యూజ్ చేయొచ్చు. సో మనం ఇన్ని బెనిఫిట్స్ ఉన్న దేన్ని మనం వదలలేము కదండి. అట్లాగే అందుకే మనం గూగుల్ షీట్స్ అనేవి యూజ్ చేస్తాం. మనకి గూగుల్ షీట్స్లో ఏంటి అంటే మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు, ఓకేనా. సో అందుకే మనం గూగుల్ షీట్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇప్పుడు ప్రాక్టికల్ సెక్షన్లోకి వద్దాం. అసలు గూగుల్ షీట్స్ మనం ఎట్లా చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది తెలియని వాళ్ళకు కూడా మనం ఇది ఈజీగా చెప్పడానికి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక గూగుల్ షీట్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది ఈ W3 స్కూల్స్ వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే, గూగుల్ షీట్ డస్ నాట్ రిక్వైర్ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్.
మనం ఏమి డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ఏమీ చేయవసరం లేదు వెబ్ బ్రౌజర్లో. ఇది ఆటోమేటిక్గా బ్రౌజర్లో రన్ అయిపోతూ ఉంటుంది. సో వన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్ మీరు ఒక బ్రౌజర్, అసలు వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి, ఇదే కదా. క్రోమ్ అనేది ఒక వెబ్ బ్రౌజర్ అనమాట. సో దీంట్లో మీరు ఆటోమేటిక్గా మీ అకౌంట్ని లాగిన్ చేసిన తర్వాత, ఏదైతే మీకు అకౌంట్ ఉంటుందో గూగుల్ అకౌంట్ లాగిన్ చేసిన తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. సో దీంట్లో sheet.new అని టైప్ చేస్తే మీకు ఒక షీట్ అనేది డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది. లేదు ఇలా కాదు అనుకుంటే ఇక్కడ మీకు డాట్స్ కనిపిస్తున్నాయి కదా, గూగుల్ యాప్స్. ఈ గూగుల్ యాప్స్లోకి వచ్చి ఇక్కడ షీట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ షీట్స్లో బ్లాంక్ స్ప్రెడ్ షీట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక షీట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా ఈ టూ వేస్ అనే కాదు, ఇంకా వేస్ అనేవి ఉన్నాయి, నేను ఫర్దర్గా చెప్తాను. సో ఇవైతే బేసిక్. ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఎంటర్ ద నేమ్ ఆఫ్ యువర్ వర్క్ బుక్ అండ్ ఎంటర్ యువర్ బటన్ యువర్ కీబోర్డ్. సో ఇక్కడ మీరు రీనేమ్ అనేది ఎలా ఇచ్చుకుంటారు అంటే, డైరెక్ట్గా ఇక్కడ మీకు ఏదైతే ఇంటర్నల్ స్ప్రెడ్షీట్ అని ఉందో దాని మీద క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ కొట్టంగానే ఇక్కడ మీరు మీ షీట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. గూగుల్ షీట్స్. సో మనం ఇలా షీట్ అయితే రీనేమ్ కూడా ఇచ్చేసుకుంటాం. సేవింగ్ అనేది కూడా చూసాం. సో ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేస్తాను. సో దానివల్ల ఏంటి అంటే ఇప్పటి వరకు మీకు ఏదైతే చెప్పానో ఒక 1 minute ఓవరాల్గా చెప్తాను అనమాట. ఫస్ట్ గూగుల్ షీట్స్ అంటే ఏంటి? ఈ గూగుల్ షీట్ అనేది ఏంటి అంటే మనకి వరల్డ్ వైజ్గా యూజ్ చేసే స్ప్రెడ్ షీట్ అనమాట. ఈ గూగుల్ షీట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే 2006లో రిలీజ్ చేశారు. అసలు మనం ఈ గూగుల్ షీట్ అనేది ఎందుకు నేర్చుకోవాలి, వై యూజ్ గూగుల్ షీట్స్ అంటే ఏంటి అంటే మనకి ఈజీగా లెర్న్ చేసుకోవడానికి, అలాగే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ స్ప్రెడ్ షీట్ ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లో మనకి సెల్స్ అండ్ రోస్ ఫార్మేట్లో మనం గూగుల్ షీట్స్లో డేటాని సేవ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఈ అన్నిటినీ బేస్ చేసుకొని మనం గూగుల్ షీట్స్ అనేవి యూజ్ చేసుకున్నాము. సో అలాగే అసలు మనం ఒక గూగుల్ షీట్ని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గూగుల్ సర్వీసెస్లో అయితే ఇక్కడ గూగుల్ షీట్స్ మీద క్లిక్ చేసినా మనకి గూగుల్ అనేది షీట్స్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాదు అనుకుంటే మనం డైరెక్ట్గా sheet.new అనే ఒక చిన్న టెక్స్ట్ని యూస్ చేసి కూడా మనం గూగుల్ షీట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం టెక్స్ట్ ఏదైతే ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన తర్వాత దాని మీద రీనేమ్ చేస్తామో అక్కడ మన నేమ్ అనేది ఇచ్చేసుకొని ఎంటర్ కొట్టేసుకుంటే సేవ్ అయిపోతుంది. సో ఇలా మనం ఒక గూగుల్ షీట్ని క్రియేట్ చేసుకుంటాం, అలాగే రీనేమ్ చేసుకుంటాము. అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్, ఎక్కడ ఎందుకు యూస్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాము అనేది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి నెక్స్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒక గూగుల్ షీట్లో రోస్ని కాలమ్స్ని ఎట్లా మనం యాడ్ చేస్తాము, వాటిని కాపీ ఎట్లా చేస్తాము అనేది ఈ డీటెయిల్ వ్యూలో మీకు నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను అనమాట. వాటన్నిటిని డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. Thank you for watching.